జయంతి సభకు వచ్చేస్తున్న స్థానిక ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే మా సాధారణంగా అందరూ కూడా లేచి మన ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే కశ్వరామకి సాధారణ స్వాగతం కలగొట్టుకుంటున్న ఆటపాటి చేసినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. కోరుచున్నాం. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలతో నివాళులు అర్పిస్తున్నటువంటి మన స్థానిక ఎమ్మెల్యే గారికి అందరూ కూడా స్థానికులు పెద్దలు అందరూ కూడా ఈ విగ్రహం వద్దకు వచ్చి ఈ కార్యక్రమాన్ని చేపట్టించవలసిందిగా కోరుతున్నాం. అందరూ కూడా చప్పట్లు కొట్టి క్లాస్ గా కూర్చున్నప్పుడు దండ వేసిన వెంటనే చప్పట్లు కొట్టింది. దండ వేసిన భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జై భీమ్. जोहार डॉक्टर बी.आर. अंबेडकर जोहार. जोहार डॉक्टर बी.आर. अंबेडकर जोहार. అందరూ చప్పట్లు కొట్టండి. ఇంకా స్థానిక పెద్దలు మన కార్పొరేటర్ గారు మన జనసేన నాయకురాలు గారు కూడా పూలమాలతో నివాళులర్పించారు. అందరూ చప్పట్లు కొట్టి స్వాగతం పలకండి. అదేవిధంగా మన కార్పొరేటర్ గారు కూడా जोहार डॉक्टर बी.आर. अंबेडकर जोहार डॉक्टर बी.आर. अंबेडकर. ఇప్పుడు అంబేద్కర్ ఉద్దేశించి రాజ్యాంగ నిర్మాత దళిత బాంధవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు దేశవ్యాప్తంగా వాడవాడలా ఎంతో ఘనంగా ఆయనకి నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. స్వాతంత్ర భారతదేశంలో భారతదేశ అభివృద్ధికి భారతదేశ అస్తిత్వానికి పునాదులు వేసినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ప్రతి ఒక్క అంశం కూడా ఈరోజు సమాజాన్ని ఏ విధంగా ముందుకు తీసుకొని వెళ్ళాలి, సమాజంలో ఉన్నటువంటి అందరూ కూడా కలిసిమెలిసి ఏ విధంగా జీవించాలనేటువంటి విషయాన్ని తన రాజ్యాంగంలో పొందుపరిచి ఎవరి హక్కులు కూడా భంగం కలగకుండా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కులాలు మతాలు సమానంగా అభివృద్ధి చెందాలనేటువంటి దృక్పథంతో ఏర్పాటు చేసినటువంటి రాజ్యాంగం మనందరూ కూడా ఎంతో స్ఫూర్తిదాయకం. అంబేద్కర్ గారి నాయకత్వం మనందరం కూడా ఈరోజు ఉనికిపుచ్చుకొని తప్పకుండా భారతదేశంలో అభివృద్ధి కోసం మనందరం కూడా పాటుపడాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఈరోజు డాక్టర్ అంబేద్కర్ గారి పూర్తితో మనందరి ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు మేలు చేసేటువంటి కార్యక్రమాలు, ముఖ్యంగా
మనందరం కూడా చూస్తా ఉన్నాం. ఈరోజు ఉన్నత విద్య ప్రతి ఒక్కరు కూడా అవసరమైనటువంటి కార్యక్రమంగా తీసుకొని పేదవాడు కూడా మిగతా వర్గాలతో పాటు దళితులు కూడా, బడుగు బలహీన వర్గాలు కూడా, మైనారిటీలు కూడా మిగతా వాళ్ళతో పాటు సమానంగా ఉన్నత విద్యకు దూరం కాకూడదు. ప్రపంచ దేశాల్లో ఎక్కడ విద్య కోసం వాళ్ళు వెళ్ళాలనుకున్న వాడికి పూర్తిగా సదుపాయాలు కావాలి అనే ఆలోచనతో అంబేద్కర్ విదేశీ విద్య పేరుతో రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. అంతేకాకుండా ఎస్సీ సప్లాన్ నిధులను ఎక్కడ కూడా దుర్వినియోగం కాకుండా పూర్తి స్థాయిలో ఎస్సీల అభివృద్ధి కోసం వారిని ముందుకు తీసుకునేటువంటి క్రమంలో ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకుంటున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఈ భారతదేశంలో అంబేద్కర్ గారి స్ఫూర్తితో ముందుకు నడుస్తున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు అనే విషయాన్ని మీ అందరూ కూడా తెలియజేస్తూ, తప్పకుండా ఈరోజు అంబేద్కర్ గారి ఆశయాలను నెరవేర్చేటువంటి విధంగా మనందరం కూడా కలిసి కృషి చేద్దామని చెప్పి అందరికి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు 138 బాబాసాహెబ్ అంబేద్కర్ 135 బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది. నన్ను ఇక్కడ ఆహ్వానించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు ఆయన గురించి చెప్పుకోవాలంటే అంతర్జాతీయ స్థాయిలో భారత ఖ్యాతిని నిలబెట్టిన మహనీయుడు మరియు ఒక రచయితగా, ఒక న్యాయవాదిగా, రాజకీయవేత్తగా ఎన్నో అద్భుతాలు చేసి ఎన్నో అవకాశాలు ప్రజలకి హక్కుల కోసం పోట్లాడి స్వేచ్ఛ కోసం, స్వాతంత్రం కోసం, మన భారతదేశం కోసం ఎన్నో రిజర్వేషన్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా తీసుకొచ్చిన గొప్ప మనసున్న నాయకుడని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే ప్రతి ఒక్కటి కూడా అంటే వెనుకబడిన వర్గాలకు ప్రతి ఒక్కరికి ఆసరాగా అండగా నిలిచారు. ఆయన గురించి చెప్పాలంటే ప్రపంచంలోనే అతి పెద్ద లౌకిక రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టారు. ఆ రాజ్యాంగం ప్రకారం మనం అందరం వెళ్తున్నాము. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి ఒక్క దశలో ముందుకు వెళ్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తారు. సన్మానం చేస్తున్నారు. అందరూ చెప్పండి కొట్టి క్లాసు కొట్టేదాన్ని కోరుతున్నాం. స్థానిక నాయకులు అందరూ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కట్టండి, చేపల పంపిణీ జరుగుతుంది. మన కార్పొరేటర్ గారు ఉన్నారు, చెప్పలు కట్టండి. అందరికీ వండుకోమ్మా, చెప్పలు. ఇప్పటికీ 20 సంవత్సరాల యొక్క చరిత్ర కలిగినటువంటి ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ముందు ఈ రోజున 135వ ఉత్సవం జరుపుకుంటూ ఈ యొక్క వృత్తులకు